కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారతా అని చెప్పడం చిరంజీవికి చాలా చిన్న విషయం. జస్ట్ ఒక్క మాట అలా అనిస్తే చాలు. కానీ నిజంగా మెగాస్టార్ తో సపోర్టింగ్ రోల్స్ చేయించేంత సత్తా మన దర్శకులకు ఉందా? చిరంజీవి ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చేంత కథ మనోళ్ళు రాస్తారా? చిరంజీవి ఇచ్చిన మెగా ఆఫర్ తీసుకునే దర్శకుడు అసలు టాలీవుడ్ లో ఉన్నారా? చిరంజీవి ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది. చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఇమేజ్ రీసౌండింగ్ వస్తుంది. 1-2 కాదు, 45 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్. ఆయనతో సినిమా చేయాలని కలలుగనే దర్శకులు ఎంతో మంది. అలాంటి నటుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తానంటున్నారు ఇప్పుడు. సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్ళు హీరోయిన్లతో ఇలా డూయిట్లు పాడతారు? వాళ్ళు కూడా వయసుకు తగ్గ పాత్రలు చేయాలి గదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి. అందుకే బాలయ్య అలాంటి పాత్రలే చేస్తున్నారు. నాగార్జున కూడా కుబేరాలో సపోర్టింగ్ రోల్ చేశారు. కూలీలో విలన్ గా నటిస్తున్నారు. ఇకపై ఈ తరహా పాత్రలే చేస్తానంటూ దర్శకులకు ఆఫర్ కూడా ఇచ్చారు. నాగార్జున అంటే ఓకే గాని చిరంజీవిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూపించేంత సత్తా మన దర్శకులకు ఉందా? అలాంటి కథలు రాస్తారా? ఆయన ఇమేజ్ బ్యాలెన్స్ చేసే స్టోరీస్ రాస్తారా అనేది ఛాలెంజ్. కథ నచ్చితే ఓటీటీలో కూడా ఓకే అంటున్నారు చిరంజీవి. అది ఆయనకు చిన్న మాటే గాని దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే మాత్రం దర్శకులకు చాలా పెద్ద రిస్క్. చిరంజీవితో సపోర్టింగ్ రోల్ చేయించాలంటే ఆ కథకు ఎంత స్టేచర్ ఉండాలి? అలాంటి కథ రాసిన రోజు మెగాస్టార్ మాటలు నిజమవుతాయి. ఖచ్చితంగా మన సీనియర్ హీరోలతో మార్పైతే మొదలైంది. ఆ మార్పును స్వాగతించి వాళ్ల ఇమేజ్ కు సరిపోయే కథలు రాసే బాధ్యత మాత్రం దర్శకులపైనే ఉంది. మరి చూడాలిక చిరును ఆ తరహా పాత్రలో చూపించే దర్శకుడెవరో.